9 నెలల్లోనే ప్రజాపాలన పేరుతో రాష్ట్రాన్ని కాంగ్రెస్ సర్కారు అప్పుల కుప్పగా మార్చింది. అప్పుల్లో రేవంత్ సర్కారు రికార్డు సృష్టించింది. ఈ ఏడాది జూలైలోనే 10,392 కోట్ల అప్పు చేసినట్లు ప్రభుత్వ గణాంకాలు చెబుతున్నవి. గడిచిన వారం రోజుల్లోనే రేవంత్ ప్రభుత్వం 4,000 కోట్ల అప్పు చేసిందంటే రాష్ట్ర పరిపాలన అప్పులపైనే సాగుతుందని చెప్పొచ్చు. తెలంగాణ చరిత్రలోనే రేవంత్ రెడ్డి ప్రభుత్వం అరుదైన రికార్డును సృష్టించింది. ఈ ఏడాది జూలైలో ఏకంగా 10,892 కోట్ల రూపాయల అప్పు చేసింది. తద్వారా గత 10 ఏళ్లలో ఎన్నడూ లేని విధంగా ఒకే నెలలో 10,000 కోట్ల రూపాయలకు పైగా అప్పుతో చరిత్ర సృష్టించింది. ఈ విషయాన్ని స్వయంగా రాష్ట్ర ప్రభుత్వమే కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ కాక్కు నివేదించింది. రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చిందంటూ గత బీఆర్ఎస్ ప్రభుత్వంపై తప్పుడు ప్రచారం చేస్తూనే రేవంత్ సర్కార్ అంతకు మించి అనే స్థాయిలో ఎడాపెడా అప్పులు చేస్తుందనడానికి ఇదే ప్రత్యక్ష నిదర్శనం. రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించిన నివేదిక ప్రకారం ఈ ఏడాది జూలైలో వచ్చిన ఆదాయం కంటే రేవంత్ సర్కారు తెచ్చిన అప్పే ఎక్కువ. జూలైలో పన్నుల రూపేణా దాదాపు 9,966 కోట్ల రూపాయలు, నాన్ ట్యాక్స్ రెవెన్యూ కింద 257 కోట్ల రూపాయలు, లోన్లు అడ్వాన్స్ల రికవరీ రూపంలో 3.62 కోట్లు కలిపి రాష్ట్రానికి మొత్తంగా 10,226.46 కోట్ల రూపాయల ఆదాయం వచ్చినట్టు గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. కానీ ఇదే నెలలో ప్రభుత్వం తెచ్చిన అప్పు 10,892.71 కోట్లు. ఈ లెక్కన రాష్ట్రానికి వచ్చిన ఆదాయం కంటే అప్పే 141.18 కోట్ల రూపాయలు ఎక్కువ. ఈ ఆర్థిక సంవత్సరంలోని తొలి 4 నెలల్ని పరిశీలిస్తే జూలైలో రాబడి గణనీయంగా తగ్గినట్టు స్పష్టమవుతున్నది. ఏప్రిల్లో 11,821 కోట్లు, మే నెలలో 11,332 కోట్లుగా ఉన్న రాష్ట్ర ప్రభుత్వ ఆదాయం జూన్లో 12,465 కోట్ల రూపాయలకు పెరిగినట్టు గణాంకాలు చెబుతున్నాయి. దీనితో పోలిస్తే జూలైలో ప్రభుత్వ రాబడి 2,239 కోట్ల రూపాయలు. నిరుడు ఇదే సమయంలో వచ్చిన రాబడి కంటే 1,091 కోట్ల రూపాయలు తగ్గింది. బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలనలో అత్యధికంగా ఒకే నెలలో చేసిన అప్పు 9,897 కోట్ల రూపాయలు మాత్రమే. 2020 డిసెంబర్లో ఆ రుణాన్ని తీసుకున్నది. అయితే ఆ ఏడాది కరోనా విజృంభించడం, లాక్డౌన్ తదితర కారణాలతో ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక వ్యవస్థలు స్తంభించాయి. ప్రభుత్వాలకు రాబడి పడిపోయింది. ఈ నేపథ్యంలో అటు ప్రభుత్వ నిర్వహణతో పాటు సంక్షేమ పథకాల్ని కొనసాగించేందుకు కేసీఆర్ ప్రభుత్వం 2020 డిసెంబర్లో భారీగా రుణం తీసుకోవాల్సి వచ్చింది. కానీ ఈ ఏడాది జూలైలో అలాంటి పరిస్థితులేమీ లేవు. అయినా ప్రజాపాలన పేరుతో రేవంత్ రెడ్డి సర్కార్ ఒకే నెలలో 10,000 కోట్ల రూపాయలకు పైగా అప్పు చేసింది. అయినా ఆ అప్పుతో కొత్త పథకాన్నో ప్రాజెక్టునో చేపట్టిన దాఖలాలేమీ లేకపోవడం గమనార్హం. బాండ్ల వేలం ద్వారా ఈ నెల 3న రిజర్వ్ బ్యాంకు నుంచి 2,500 కోట్ల రూపాయల అప్పు తెచ్చిన రాష్ట్ర ప్రభుత్వం తాజాగా మంగళవారం మరో 1,500 కోట్ల రూపాయల రుణాన్ని తీసుకున్నది. దీంతో వారం రోజుల్లోనే 4,000 కోట్ల రూపాయల అప్పు తీసుకున్నట్లయింది. దీంతో గత 9 నెలల్లో రేవంత్ రెడ్డి సర్కార్ ఆర్బీఐ నుంచి తెచ్చిన అప్పులే 46,118 కోట్ల రూపాయలకు చేరాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మొత్తం 69,012 కోట్ల రూపాయలు అప్పులు తీసుకుంటామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. అందులో బహిరంగ మార్కెట్ నుంచి 57,112 కోట్ల రూపాయలు, కేంద్ర ప్రభుత్వం నుంచి 3,900 కోట్ల రూపాయలు, ఇతర రుణాల రూపంలో 1,000 కోట్ల రూపాయలు సమీకరించనున్నట్టు బడ్జెట్లో వివరించింది. కానీ ఇప్పటి వరకు బాండ్ల వేలం ద్వారా బహిరంగ మార్కెట్ నుంచి 31,000 కోట్ల రూపాయల రుణాలు సేకరించింది. అంటే ఈ ఏడాది బడ్జెట్లో పెట్టుకున్న లక్ష్యంలో సగానికి పైగా అప్పును కేవలం 5 నెలల్లోనే చేసిందన్నమాట. దీంతో మిగతా 7 నెలల్లో ఇంకెంత అప్పుల మూటను పెడుతుందోనని ఆర్థిక నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.